వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆలోచనతోని ఎక్కువ మంది వద్దు కాంతారావు పూలు అవైనా దగ్గర చూసుకొని వాళ్ళందరినీ బస్సులో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పోవాలి. ఇంటికి పోయేంత వరకు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దానికి మేమేం ప్రణాళిక చేసామంటే ప్రతి బస్సు కూడా ఒక ఇన్ఛార్జ్ ఉండాలి. మీకు 20 బస్సులు ఇస్తా ఉన్నాం. మండలానికి 4 బస్సులు వస్తాయి. ఆ 4 బస్సుల ఇన్ఛార్జి పేరు కూడా మాకు ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ ఆ ఇన్ఛార్జి తీసుకుపోయి మేము ఎక్కడైతే భోజనాలు ఏర్పాటు చేస్తామో అక్కడ భోజనాలు తిని మంచిగా చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికాడ దిగిన తర్వాత మాకు ఫోన్ చేయాలి. మాకు ఫోన్ చేసి ఎంపీ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేసి మీ అందరూ సేఫ్ గా దిగినాం సార్ అన్న ఇళ్ళకి పోయిందని చెప్పేసి కూడా మేము బాధ్యత వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది లేకపోతే ఎవరు పడిన వాడికి ఆ వారం రోజు ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ కూడా ఆ బస్సులకి 50 మంది పడతారా 40 మంది పడతారా అతని పేర్లు కూడా రాసుకోవాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాసుకోవాలి. అది మాకు వాట్సాప్ కూడా పెట్టాలి. ఏదైతే సిగ్నల్ కంటే మీరు జెండా ఏంటి వాట్సాప్ పెట్టారో అట్లాగే ఇది కూడా మాకు వాట్సాప్ పెడితే మేము కూడా పలానా కారణం ఇంత మంది వచ్చిందనేది కూడా మనకు ఒక మంచి కార్యాచరణ మరి విజయవంతమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అర్థాన్ని తీసుకొస్తాం 100%. ఎవరు వదిలిపెట్టే ఉన్నటువంటి పరిస్థితుల వల్ల తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ నా చిన్నతనం ఉండేది అధికారంలో రాలేదు. నాకు 45 సంవత్సరాలు ఉన్నట్టు మరి ఇప్పటికైతే అధికారం చూడలేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక ఎమ్మెల్యే కూడా పంపేయాలి 2 టర్ములు ఎన్నికలు జరిగితే కూడా. ఇక రేపు నెక్స్ట్ అదే పరిస్థితి. అది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నా లేదా మీకు గుర్తు లేదు అనుకుంటాను. రేవంత్ రెడ్డి గారు చెప్పింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులు కొత్తదో రాదు, మళ్ళీ 10 సంవత్సరాలకు వస్తుందో 50 సంవత్సరాలకు వస్తుందో తెలిసే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడే అందరూ సమకూర్చుకోవాలి అని చెప్పాడు. మీటింగ్ లో బహిరంగ సభలు చెప్పింది. మరి మీరు మర్చిపోయింది. అందుకని వాళ్ళకే భయం ఉంది. మన పరిస్థితి అట్లా కాదు. పాలు నీరు పేరిపోయినది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎప్పుడు వస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి 100% మనదే ప్రభుత్వం ఉన్నది. ఇటువంటి వాళ్ళని ఎవరు వదిలిపెట్టం అన్న. మీరు అన్నట్టుగా మీకు కానీ మన కార్యకర్తలు కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా ఏ సమయంలోనే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరం పెద్ద సభతో మాట్లాడి కేటీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా మేము ఆదుకుంటామని చెప్పేసి మీరు ఎవ్వరు అధైర్యపడదని చెప్పేసి మీకు ధైర్యం ఇస్తూ ఈరోజు ముఖ్యంగా మనందరం ఇక్కడ కలుసుకోవడం దేనికోసం మీకు అందరూ తెలుసు. టార్గెట్ కూడా ఎక్కువగా పెట్టుకోలేము. మనం చాలా దూరమైన ప్రదేశం అని చెప్పేసి కేసీఆర్ గారు అన్ని విధాలు ఆలోచించి పూర్ణవరం నుంచి రావాలి, వెంకటాపురం నుంచి రావాలి, చాలా దూర ప్రాంతం, మన వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టదు. కానీ ప్రతి గ్రామాన ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తలు మాత్రం తప్పనిసరి తీసుకురండి, ఈ పండుగను చూపెట్టండి, పార్టీని సమాయత్తం చేయండి, చైతన్యపరచండి అనే ఉద్దేశం సదుద్దేశంతో మాత్రం ఎవరికి కష్టం కలగకుండా అందరికీ అన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో వీలైనన్ని బస్సులు ఏర్పాటు చేశారు. బస్సులు దొరకకపోతే ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన బస్సులు కాకుండా నాకు చాలా కావాలి, మనం మిగతా బస్సులు అరేంజ్ చేసుకున్నాము, మీరే డీసీఎల్ అరేంజ్ చేసుకున్నాము. ఎక్కడికక్కడ ఈ రాష్ట్రం 119 నియోజకవర్గాల్లో 20వ తారీఖు నాడు జరగబోయే రజతోత్సవ సభకు పింక్ మాయన అవుతుంది. దాదాపు 10 లక్షల పైన మనకు వచ్చే సభ కోసం సమాయత్తం ఎప్పుడు వస్తారా సభ ఎప్పుడు ఎంపీ కొట్టాలా కాంగ్రెస్ శ్రేణులను ఈ పండుగ ద్వారా వాళ్ళను నీరు మార్చే విధంగా, అంటే మన పార్టీని చైతన్యపరిచే విధంగా, స్ఫూర్తి నింపే విధంగా కేసీఆర్ గారు 25 సంవత్సరాల పండుగను జరుపుకునే విధంగా మనకు సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మన కాంతారావు గారు చెప్పారు క్లియర్ గా, అన్న మొత్తం చెప్పాడు ఏమేం చేయాలి, ఎట్లా తీసుకొని రావాలని. ఈ 4 మండలాల్లో 5 మండలాల్లో ఉన్నటువంటి దాంట్లో 4 మండలాల్లో ముఖ్యంగా 99 గ్రామ పంచాయతీలు. ప్రతి గ్రామ పంచాయతీలో నాకు తెలిసినంత వరకు మన బీఆర్ఎస్ పార్టీ గద్దెలు ఉన్నాయనుకుంటా. చేతులకు చెప్పండి, ఉన్నాయా లేవా? ప్రతి గ్రామంలో ఉన్నాయా లేవా? అన్ని ఉన్నాయి. ఎక్కడన్నా ఒక ఊళ్ళో మిస్ అయినా కూడా 15-16 రోజుల అవకాశం ఉంది. బ్రహ్మాండంగా గద్దెలు కట్టుకోవాలి. పాత గద్దెలు ఉంటే పెయింట్ చేసుకోవాలి, పింక్ పెయింట్ చేసుకొని జెండాలు తయారు చేసుకొని అదే రోజు ఉదయం మీ మండల హెడ్ క్వార్టర్ తో బస్సులు మన వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ప్రతి మండలానికి 4 బస్సులు కానీ 5 బస్సులు కానీ వస్తాయి. అక్కడ ప్రతి గ్రామాన కూడా జెండా ఎగరేసుకొని మంచి తోరణాలు కట్టుకొని ఒక మంచి పండగలాగా జరుపుకొని ఆ ఫోటోలు ఆ వీడియోలు జిల్లా అధ్యక్షుడు కానీ మీ మండలాధ్యక్షుడు కానీ ఇక్కడ నాయకులు పంపిస్తే మీ ఫోటోలు మీ ప్రతి గ్రామాన జెండా ఎగరేసాం గద్దెలు ఉన్నాయని చెప్పే ఈ ఫోటోలని మనం
కేసీఆర్ గారి దగ్గర చేర్చే విధంగా నేను పనిచేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.